సో రక్షణ అన్నప్పుడు దాని యొక్క అర్థం ఏంటి? మై సిన్ ఇస్ ఫర్గివెన్, నా పాపము క్షమించబడింది. మై షేమ్ ఇస్ కవర్డ్, నా యొక్క అవమానము కప్పబడింది. మై సెంటెన్స్ ఈస్ డెల్ట్ విత్, నా శిక్ష, నిత్య శిక్ష దేవుడు దాన్ని చూసుకున్నాడు. మై సోల్ ఈస్ సేవ్డ్ ఫ్రమ్ ఇటర్నల్ డామినేషన్ అండ్ సిన్స్, నా యొక్క ఆత్మ నిత్యమైనటువంటి నరకము నుండి పాపముల నుండి విమోచించబడింది. మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ మై సేవియర్, నా రక్షకుని యందు నా ఆత్మ హర్షిస్తోంది, ఆనందిస్తోంది. సో రక్షణ అనేటువంటి ఆ ప్రక్రియలో పాపములు క్షమించబడుట, అవమానము కప్పివేయబడుట లేక తొలగించబడుట, దాని తర్వాత మనము నిత్య నాశనము నుండి పాపముల నుండి విమోచించబడుట, పాపానికి వచ్చేటువంటి జీతమైనటువంటి శిక్ష నుండి తప్పింపబడుట, అండ్ మన ఆత్మ దేవుడి యందు ఆనందించుట. ఇది ఒక రక్షించబడినటువంటి వ్యక్తిలో కనబడేటువంటి విషయం. అండ్ రక్షణ 3 టెన్సెస్ లో, 3 మరి కాలముల్లో మనకి కనబడుతుంది. రక్షణ ఒకప్పుడు నేను క్రీస్తు దగ్గరికి వచ్చి సత్య సువార్త ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచితే గతంలో రక్షించబడ్డాను, ప్రస్తుతము రక్షణలో కొనసాగుతున్నాను, అండ్ భవిష్యత్తులో నా రక్షణ అనేది పరిపూర్ణము చేయబడుతుంది. సో I was saved, I am being saved, and I will be totally saved in the future. దానికి past tense, present tense, future tense ఈ 3 కూడా ఉన్నాయి. క్రైస్తవ లోకంలో చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన, ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే, యేసు నన్ను రక్షించాడు, యేసు నా రక్షకుడు అనగానే నిత్య నరకము నుండి, అగ్ని గంధకములతో మండే గుండము నుండి ఆయన నన్ను రక్షించాడు అని అనుకుంటారు. కానీ బైబిల్ ప్రధానంగా అది చెప్పట్లేదు. యేసు అనేటువంటి పేరు పెట్టమని దేవుని దూత ఆ తల్లికి తండ్రికి చెప్పినప్పుడు ఆయన దేంట్లో నుండి తన ప్రజల్ని రక్షిస్తాడో అక్కడ చెప్పాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టదు, ఎందుకంటే తన ప్రజలను వారి పాతాళము నుండి రక్షించును అని లేదు, వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అండ్ ఈ యొక్క నరకము, ఈ మరణం అనేది పాపమునకు జీతముగా వచ్చింది. సో యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. వారు పాపముల నుండి రక్షించబడ్డారు గనుక పాప పర్యావసానము, దాని జీతముగా వచ్చే నిత్య నరకము నుండి, నాశనము నుండి వారు రక్షించబడుతున్నారు. సో ఈ రక్షణ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ఈ రోజున చాలా మందికి రక్షణ అంటే ఏంటో తెలియదు. రక్షణ గురించి 2 లైన్లు చెప్పలేరు. రక్షకుడికి మనము నిజముగా ఆరాధన చెయ్యాలి, రక్షకుడిని నిజంగా గణపరచాలి, రక్షకుడిని నిజంగా సేవించాలి, రక్షకుడిని ప్రేమించాలి, రక్షకుడిని ప్రచురించాలి, ఆయన గురించి ఇతరులకు తెలియచేయాలి అంటే ఆయన ద్వారా మనకు లభించినటువంటి రక్షణ ఏంటో మనకి కనీసము అవగాహన ఉండాలి కదా. సో అది లేకపోతే మనము ఆయన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడ వదిలేస్తాము. అవసరం ఉన్నప్పుడు, మరి ఎప్పుడు రోగం వస్తే అప్పుడు టానిక్ వేసుకున్నట్టు, అవసరం వచ్చినప్పుడు క్రైస్తుని ఒక టానిక్ గా వాడి పక్కన పెట్టేసి మర్చిపోయేటువంటి క్రైస్తవులే ఎక్కువ.